కల్పతరుం భజే భగవతా కృష్ణేన సంప్రోక్తం వేదవ్యాస వివర్ధితం శృతిశిరోబీజం ప్రబోధాంకురం నానాశాస్త్రరహస్యశాఖమరతి శాంతి ప్రవాళాంకితం కృష్ణాంగ్రిద్వయ భక్తి పుష్పసురభిం మోక్షప్రదం జ్ఞానినాం. ఓం సచ్చిదానంద అనంతాత్మస్వరూపం దివ్యాత్మ బంధువు. పోయిన వారంలో భగవద్గీత 9వ అధ్యాయంలో 24వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ప్రతి వారం మాదిరిగానే అందరం కలిపి సామూహికంగా అధ్యాయాన్ని పారాయణం చేసింది. తదనంతరం జరిగినటువంటి శ్లోకాలను కొద్దిగా గుర్తు చేసింది. ప్రతిమ శ్లోకాల మీద వివరణ చేసుకుందాం. ఇప్పుడు అందరం కలిపి సామూహికంగా అధ్యాయాన్ని పారాయణ చేద్దాం. ఓం తత్సత్. చక్కగా శ్లోకాలు పారాయణ చేసుకున్నాం. కొద్దిగా జరిగినటువంటి 1-2 శ్లోకాలు చెప్తున్నాం. మిగతా మన శ్లోకాల్లో వద్దాం. పోయిన వారంలోనే చెప్పుకున్నటువంటి 20వ శ్లోకం మరొకసారి గుర్తు చేసుకుందాం. త్రైవిద్యమాం సోమప పోత పాప యజ్ఞైర్విష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాచార్య సురేంద్రలోక మశ్నంతి దివ్యాన్ దివిదేవ భోగాన్. ఈ శ్లోకం ఆల్రెడీ మనం చెప్పుకోవటమైంది. మరోసారి చెప్తున్నాం. ఏంటి? త్రైవిద్యమాం సోమప పోత పాప అంటే వేదాలు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము మొదలైనటువంటి వేదాల ద్వారా చెప్పబడినటువంటి యజ్ఞైర్విష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే. ఈ వేదాల్లో చెప్పినటువంటి యజ్ఞాలు, యాగాలు, పూజలు, నోములు, వ్రతాలు ఏమేమి ఉన్నాయో వాటి వల్ల పోత పాపం పోయి పుణ్యం వస్తుందట. దైవిద్యమాం సోమప పోత పాపాలు పోగొట్టుకోవడం కోసం, పుణ్యాలు సంపాదించుకోవడం కోసం ఇవి చేస్తుంటారు యజ్ఞయాగాదులు. ఇలా యజ్ఞయాగాదులు చేయడం వల్ల వచ్చేటటువంటి పుణ్య ఫలానికి యజ్ఞైర్విష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే. వాళ్ళకి స్వర్గం వస్తుంది. స్వర్గం వస్తే ఏమవుతుంది? స్వర్గం వచ్చినటువంటి వాళ్ళకి ఏ పుణ్యమాసాధ్య సురేంద్ర లోక. ఆ లోకంలో ఒక పెద్ద ఆయన ఉంటాడు, దేవేంద్రుడు. ఆయన సురేంద్రుడు అంటే ఇంద్రుడు. ఇంద్రుడి యొక్క పరిపాలనలో స్వర్గలోకంలో వెళ్ళినటువంటి పుణ్యం పట్టుకుని వెళ్ళినటువంటి వాళ్ళకి స్వర్గంలో సుఖాలు కలిగిస్తారు. ఏ పుణ్యమాసాధ్య సురేంద్రలోక. ఆ పాలకి కలిగినటువంటి సుఖాలను అశ్వినంతి దివ్యాన్ దివి దేవ భోగాలు. ఆ దివ్యమైనటువంటి దేవభోగాలను అనుభవిస్తారన్నమాట. అంటే ఇప్పుడు మళ్ళీ ఆ దేవభోగాలు అనుభవించాడు, సుఖాలు అనుభవించేశాడు. కింద శ్లోకం చూడండి. ఆ రకంగా స్వర్గం యజ్ఞయాగాదులు చేసుకుని పుణ్యం సంపాదించుకుని స్వర్గం వెళ్ళాడు. వెళ్ళినటువంటి వాడికి ఏతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి ఏవం త్రైధర్మమను ప్రసన్నాః గతాగతం కామకామాలవంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత స్వర్గంలో ఉన్నటువంటి పుణ్యఫలాన్ని తేతం భుక్త్వా అంటూ అనుభవించడం. స్వర్గలోకంలో సుఖాలు అనిపించారు. అనిపించినప్పుడు పట్టుకెళ్ళినటువంటి పుణ్యం ఖర్చు అయిపోతుంది, తరిగిపోతుంది అనమాట. దాన్ని క్షీణే పుణ్యే అంటే పుణ్యం క్షీణించిపోతుంది. క్షీణే పుణ్యే మత్యలోకం విశంతి. మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు. మళ్ళీ వీడికి సుఖం కావాలంటే, మళ్ళీ స్వర్గం కావాలంటే ఏం చేయాలి? మళ్ళీ పుణ్యాలు చెయ్యాలి. మళ్ళీ స్వర్గం వెళ్తాడు. అస్వర్గం అయిపోద్ది. మళ్ళీ రావాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏదో పుణ్యం చేసుకోవాలి. స్వర్గం వెళ్తుంటాడు. ఇలా అలా సాగుతుండాలి. కర్మకాలి ఏదో
కారణాంతరాల వల్ల ఇక్కడ పుణ్యం చేసుకోకపోతే కాదు స్వర్గం. ఎందుకంటే పుణ్యం అయిపోయింది, మనిషికి వచ్చాడు అంటే వెళ్ళటము రావడము, మళ్ళీ పుణ్యం చేయాలి, అది అనిపించాలి, మళ్ళీ వస్తాడు. పుణ్యం చెయ్యకపోతే రాదు, స్వర్గం రాదు. అంటే స్వర్గం రావాలంటే పుణ్యం చేయాలి. ఓకే, ఏదైనా పాపం చేస్తే మళ్ళీ నరకం. నరకం వల్ల ఏమవుతుంది? నరకంలో బాధలు, స్వర్గంలో సుఖం. నరకంలో బాధలు, నరకంలో బాధలు కూడా పాపం వల్ల నరకం వచ్చింది, అక్కడ బాధలు అనిపించాడు, మళ్ళీ జన్మకి అది కూడా అంతే, షేమ్ టు షేమ్, మళ్ళీ జన్మకు వచ్చాడు. మళ్ళీ పాపం చేసుకున్నటువంటి వాడు నరకానికి వెళ్తాడు, పుణ్యం చేసుకున్నటువంటి వాడు స్వర్గానికి వెళ్తుంటాడు. ఈ స్వర్గ నరకాలు రెండు ఎలాంటివి? ఇక్కడ మనం చేసుకున్నటువంటి పాప పుణ్యాలకి ప్రయోజనం కలిగించేటటువంటి లోకాలు అన్నమాట. పాపం చేసుకోవాలన్నా పుణ్యం చేసుకోవాలన్నా అక్కడ కుదరదు, పట్టుకెళ్ళింది అనిపించడానికే. ఎందుకంటే ఇక్కడ లాంటి జన్మించినటువంటి శరీరాలు కాదు, తయారు చేసి అందులో ప్రవేశపెడతారు మనల్ని అనిపించటానికి. ఎంత బాధ పెట్టినా సరే ఇక్కడ మనకి ఏదో పెద్ద భయంకరమైన బాధ పెట్టేటువంటి చచ్చిపోతాం. అలా సాగు లేకుండా బాధను ఓర్చుకొనగలిగేలాంటి శరీరంలో ప్రవేశపెడతారు నరకంలో. దాని పేరు యాతనా శరీరం అంటారు. అలాగే స్వర్గలోకంలో కూడా, స్వర్గలోకంలోని నరకలోకంలోని మనకలకు పిల్లలు పుట్టరు, తయారు చేసిన లోకాల్లోకి ఆ శరీరాల్లోకి ప్రవేశపెడతారు, ఇక్కడే పుడతారు. అందుకని ఈ లోకంలో ఎలాంటిది? ఇది కర్మలోకం. ఏం చేసుకున్నా కర్మ అవుతుంది, మాట్లాడినా కూడా కర్మే, ఏ పని చేసినా కూడా కర్మ అవుతుంది. అందులో పుణ్యం అవ్వచ్చు, పాపం అవ్వచ్చు. పాపం అయితే నరకలోకము, పుణ్యం అయితే స్వర్గలోకం. ఈ రకంగా ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్నా గతాగతం కామ కామాలవంతే. ఇంకా నీకు కోరికలు తీరలేదు, ఇంకా అనుభవించాలని ఉంది కదా, అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ వచ్చి ఇక్కడ అలాంటి పుణ్యకర్మలే చెయ్యాలి. ఒకవేళ మర్చిపోతే ఇప్పుడు స్వర్గంలో ఏ సుఖాలు అనిపించేవో అది మళ్ళీ జన్మకు వచ్చేటప్పుడు అది ఏమైందో స్మృతి ఉండదు. ఎందుకని ఇది రద్దు అయిపోద్ది. ఆ శరీరంలో నుంచి తీసేసి మళ్ళీ ఇక్కడ చిన్న ఇంకో శరీరంలో ప్రవేశపెడతారు, జ్ఞాపకం ఉండదు. నరకంలో పడ్డ బాధలో గుర్తుండో, స్వర్గంలో పడ్డ బాధలో గుర్తుండో. కానీ ఏముంటది? కామకామాల వద్ద కోరికలు ఉంటాయి. ఇక్కడ శరీరం ధరించినటువంటి వాడికి పుట్టుడు కోరికలు, ఆ కోరికలను అనుసరించి రకరకాల పనులు చేస్తుంటాడు. ఇంటికింత కోరికలను చంపుకుని పుణ్యకర్మలో దాన ధర్మాలే చేసుకుంటూ ఉండాలంటే కుదరదు. ఇక్కడ అవసరాలు ఎక్కువ, కోరికలు ఎక్కువ. అందుకని ఏం చేస్తుంటాడు? మారిపోవలసి వస్తుంది, మళ్ళీ పాపకర్మలు చేయవలసి వస్తుంది. ఎప్పుడైతే పాపకర్మలు చేసాడో నరకం లేదా స్వర్గం. ఈ రకంగా గతం గతించినటువంటి అయిపోయింది, ఖర్చు పెట్టేసుకున్నాడు. కోరికలు పోవటం లేదు శరీరం తగులుకున్న తర్వాత. ఆ కోరికలు కామాలు అవంతే, ఆ కోరికలు తీర్చుకోవడానికి మళ్ళీ ఏయో కర్మలు చేస్తాం. అలా వెళ్ళడము అనాది నుంచి, వేల జన్మల నుంచి, కోటాన యుగాల నుంచి ఇదే తంతు. వెళ్ళడము రావడం, పుణ్యకర్మలు చేసుకోవడము, పాపకర్మలు చేసుకోవడము, వాటిని అనిపించడానికి పైలోకాలకు వెళ్ళడం, మళ్ళీ కిందకు వచ్చి చేయటము. నీకు మళ్ళీ ఏదన్నా కావాలంటే ఈ రకంగా కర్మలు చేసుకుంటూనే ఉండాలి. ఈ వెళ్ళడాలు, ఈ తగులుకోవడాలు, అనిపించడాలు, ఈ గొడవ లేకుండా ఉండాలి అంటే అనన్యాసింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే. ఈ పుణ్యము కాదు, పాపము కాదు, ఇంకో సిద్ధాంతం ఉంది, ఇంకో మతం. అది అంటే విశ్వాన్నంతటిని ఎవడైతే సృష్టించి తన కుక్షిలో పెట్టుకున్నాడో ఆ పరమాత్మను పట్టుకోవాలి. విశ్వం అంతా ఆయనలోనే ఉంది, జీవరాశి అంతా ఆయనలోనే ఉంది. ఆయనలోనే పుట్టి, ఆయనలోనే తిరిగి, ఆయనలోనే చనిపోతుంది. దాన్ని కనిపెట్టాలి మనం. కనిపెట్టి దాన్ని పరమాత్మ అంటారు. ఆ పరమాత్మే మనకు ప్రత్యేగాత్మగా ఉంది. అంటే ఇది ప్రత్యేగాత్మకి పరమాత్మకి భేదం లేదని అనన్యాసింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే. ఈ రకంగా యోగం ద్వారా, ధ్యానం ద్వారా తెలుసుకుని ఈ రకమైనటువంటి ఉపాసన ఎవడైతే చేస్తాడో వాడికి తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమ వహామ్యం.
ఇది స్వర్గ నరకాల గొడవ లేకుండా మోక్షం పొందింపజేస్తాడట. అంటే మోక్షం పొందాలంటే చూడండి, పుణ్యకర్మ చేసుకుంటే ఒక ఫలితం, పాపకర్మ చేసుకుంటే ఇంకొక ఫలితం, జ్ఞానం తెలుసుకుంటే ఇంకొక ఫలితం. మూడు అంటికి ఇక్కడికే రావాలి. స్వర్గం కావాలన్నా ఈ శరీరమే ధరించాలి, నరకం రావాలన్నా ఈ శరీరమే ధరించాలి, మోక్షం కావాలన్నా కూడా ఈ శరీరమే కావాలి. ఇప్పుడు మనందరం శరీరం ధరించున్నాం, కానీ మన బుద్ధి మోక్షం పొందాలనేటువంటి బుద్ధి అందరికీ లేదు కదా. పుణ్యం కోసం పోకుళ్ళు ఆడిపోతున్నారు. ఎందుకని? పుణ్యం దేనికి? సుఖాల కోసం. ఎందుకంటారంటే పుణ్యం వస్తే సుఖం వస్తుంది, స్వర్గం వస్తుంది, హాయిగా సుఖంగా జీవించవచ్చు. నిజమే. అది ఏమవుతుంది మళ్ళీని? ఏమంటున్నాడు ఈయన? అనిపించి తరిగిపోతుంది. అనిపించి తరిగిపోతే మళ్ళీ వచ్చి మళ్ళీ చెయ్యాలి, మళ్ళీ వచ్చి మళ్ళీ చెయ్యాలి. అలవాటు పడిపోయాం మనం. అందరూ అదే వరుసలో ఉంటే మనము కూడా అదే వరుసలో వెంపర్లు ఆడుతున్నాం. మోక్షం కోసం తెలియడం లేదు, మోక్షం పొందడానికి తెలిసినప్పటికీ కూడా మనం చేయలేకపోతున్నాం. మోక్ష మార్గాన్ని తెలుసుకోవాలి. అంచేత మానవ జన్మకు వచ్చినటువంటి మూడటికి పశుపక్షాదులు ఉన్నాయండి. మనం ఒక్కళ్ళమే ఉన్నామే ఈ భూగోళం మీద. ఎంతమంది ఉన్నారు? ఎన్ని రకాలు ఉన్నాయి? 84 లక్షల రకాలు ఉన్నాయి. వాటికి శరీరం ఉంది, ఆకలి దప్పుకులు ఉన్నాయి, ఆహార నిద్ర భయమైదునా అని సామాన్యమేత పశువుని నరాణం. మనకే అవసరాలు ఉన్నాయో అవన్నీ పశువులకి మనుషులకి అన్నట్లకి సమానమే. ఇంకా మరి గొప్పటి మనిషి వాటికి లాంటివాడైతే మనిషి జన్మకి మోక్షం పొందేటటువంటి జ్ఞానేన హీన పశువి సమాన. జ్ఞానం పొందేటటువంటి అవకాశం ఆ జాతులకు లేదు. అవి కర్మ ఫలాన్ని అనుభవించి పూర్వజన్మలో చేసినటువంటి పాప ఫలాన్ని అనుభవించడానికి నరకం నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ పశుపక్షాదుల కింద పుడతారట. స్వర్గం నుంచి వచ్చినటువంటి వాళ్ళు మనుషుల కింద పుడతారు. అంటే మనం స్వర్గం నుంచే వచ్చామన్నమాట. పశుపక్షాదులకి జ్ఞానం తెలుసుకునే అవకాశం లేదు. అంచేతే మనిషి జన్మకు వచ్చినటువంటి వాడికి ఈ ఆలోచన, ఈ జ్ఞానం, ఈ పరమాత్మ తెలుసుకోవాలన్నటువంటి జ్ఞానం రాలేదనుకోండి, పశువి సమాన, పశుతో సమానమే. ఎందుకంటే వాటికి మనకుండే అవసరాలన్నీ వాటికే ఉన్నాయి. ఆ కోరికలు అవి ఆహార నిద్ర భయమైదునది సామాన్యమేషత్ పశువు నారాయణ. వాటికి కామవాంఛలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, సంసారం ఉంది, తిండి ఉంది, ఆకలి ఉంది, దెబ్బకుంది, నిద్ర ఉంది, భయం ఉంది, ఏ లేవు. కానీ మనిషికి ఉన్నటువంటి జ్ఞానం తెలుసుకునే అవకాశం దానికి లేదు. పశువులకు కానీ మిగతా జాతులకు లేదు. 84 లక్షలు, అందులో ఒక రకం మానవ జన్మ. అటువంటి జన్మకు వచ్చాం మనం. అంచేత పుణ్యం చేసుకునే వాళ్ళు ఒకవేళ ఆ రకమైనటువంటి కోరిక చావలేనటువంటి వాళ్ళని అలాగే చేసుకునే ఉండే పుణ్యం వచ్చి స్వర్గం వెళ్తాడు, దాన్ని అనుభవించి మళ్ళీ వస్తాడు. దానికి ఏముంది? రాకపోకలు ఉన్నాయి. దీనికి ఏమి లేదు. ఇక్కడ 3 సిద్ధాంతాలు చెప్పాడు. ఏంటి? ఒకటి పాపకర్మ, ఇంకొకటి పుణ్యకర్మ, ఇంకొకటి జ్ఞాన మార్గం. ఇంకొకటి కూడా చెప్తున్నాడు ఇక్కడ 23వ శ్లోకంలో. ఇంకొకటి ఏంటంటే ఏప్యన్య దేవత భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం. ఇంకొక సిద్ధాంతం ఏంటంటే ఈ పుణ్యాన్ని వదిలేశాడు. పాపం ఎలాగ పోయిన శాస్త్రం అంగీకరించలేదు. పాపం కాదు, పాపం చేయలేదు అతను. పాపకర్మ కాదు, పుణ్యకర్మ కాదు, ఆత్మజ్ఞానము కూడా కాదు. 3 సిద్ధాంతాలని వదిలేచేసి ఏప్యన్య దేవత భక్తాః, వేరే వేరే ఎవరెవరో దేవతలను కల్పన చేసుకుని ఏప్యన్య దేవత భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః, ఆ దేవతలను ఆరాధన చేస్తుంటాడు. ఇదేంటిది? ఇది 4వ సిద్ధాంతం. అంటే అందరికీ ఒకే దేవత ఇష్టం ఉండదు. రకరకాల దేవతలు ఉన్నారు కదా. ఈ దేవత ఈ ప్రయోజనాన్ని కలిగిస్తుంటే ఆ దేవత ఇంకా ఎక్కువ ప్రయోజనాన్ని కలిగిస్తుందని చెప్పి ప్రసారం ఉంది. దానికి సంబంధించినటువంటి శాస్త్రాలలో ఉన్నటువంటి ప్రమాణాలు చూపెడుతూ ఉంటారు. వాటిని పట్టుకుని ఆ దేవతల్ని
ఈ కొద్ది రోజులు ఈ దేవతని, కొద్ది రోజులు ఆ దేవతలను యమ నియమాలతోటి ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రద్ధయాన్విత. ఇక్కడ లేదంత శ్రద్ధ, ఇక్కడ ఇంత భక్తి శ్రద్ధ విశ్వాసం లేదు ఇందులో. దాంట్లో బోళ్ళంత వ్యక్తితోటి అన్య దేవతా భక్త, నిజమైనటువంటి దేవుణ్ణి వదిలేశారు, పుణ్యకర్మల్ని వదిలేశారు. యజ్ఞయాగాదుల్ని కాదయ్యి, యజ్ఞయాగాదులు కాదు, పుణ్యకర్మలు కాదు, పాపకర్మలు కాదు, అలాగని చెప్పేసి జ్ఞానము కాదు. ఇదేంటి, వేరే ఒక దేవతను కల్పన చేసుకుని ఆ దేవతను ఆరాధించు. అన్య దేవత భక్త. అన్యం అంటే ఏంటండి? ఇప్పుడు ఈయన గురించి ఏమని చెప్పాడంటే, నీకు నాకు భేదం లేదు, అన్యము కాదు అనన్యము. అనన్యం అంటే అర్థమైందా మీకు? చాలాసార్లు చెప్పుకుంటున్నాము. అంటే మనలో ఉన్నటువంటి ప్రత్యేకాత్మ స్వరూపము, ఈశ్వరుడులో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపం. పదే ఈశ్వరుడు అంటున్నామంటే, ఈశ్వరుడు అంటే ఏంటి? సమిష్టి, విశ్వంతా కలిపితే ఈశ్వరుడు అని పేరు. ఆ విశ్వంలో ఉన్నటువంటి చైతన్యానికి పరమాత్మ అని పేరు. ఈశ్వరుడిలో ఆత్మ అంటే విశ్వంలో ఉన్నటువంటి చైతన్యం అని అర్థం. విశ్వంలో ఉన్నటువంటి చైతన్యం పరమాత్మ. మనలో జీవుల్లో ఉన్నటువంటి చైతన్యం ప్రత్యేకత. ఈ రెండింటికి ఏమి లేదు, భేదం లేదు. దాన్నే మనకి వేదాలు తత్వమసి అన్నాయి. తత్వమసి అంటే తత్ అంటే విశ్వ చైతన్యం, విశ్వంలో ఉండేటువంటి చైతన్యం, మనలో ఉన్నటువంటి చైతన్యం. అది తత్తు, ఇది త్వము. రెండింటికి ఏమి లేదు, భేదం లేదు. అంటే దీన్ని ఏమన్నారు? అనన్యము. అన్యం కాదు ఇది. కానీ వ్యక్తి నీలో ఉన్నటువంటి చైతన్యాన్ని లేదా ఈశ్వరులో ఉన్నటువంటి చైతన్యాన్ని వదిలేసి వ్యక్తిని తీసుకుంటేనా అనన్యం కాదు, అన్యము, వేరు. అలా తీసుకుంటే ఎంతమంది ఉన్నారు లోకంలో? చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు కదా, గొప్ప దేవతలు కూడా ఉన్నారు కదా. అలాంటి రకరకాల దేవతలను తీసుకుని వీడికంటే వేరుగా, పరమాత్మ కంటే వేరుగా. అంటే అతను పరమాత్మ కాదు, ప్రత్యేగాత్మ కూడా కాదు. ప్రత్యేగాత్మనే వదిలేశాడు, పరమాత్మనే వదిలేశాడు. వదిలేసేసి వేరే దేవతలను తీసుకున్నాడు. చూడండి 23వ శ్లోకం. వేరే దేవతలని తీసుకుని ఆ దేవతలకు సంబంధించినటువంటి క్రియలు, వాటికి కూడా ఒక ఆచారం ఉంటుంది కదా. ఎలా పడితే అలా చేసేస్తారా? దానికి స్నానం ఎలా చేయాలి, దీపం ఎలా వెలిగించాలి, ధూపం ఎలా వెలిగించాలి, దానికి ఒక ఆచారం, దానికి విధానం, అదంతా ఉండాలి కదా. ఈ రకంగా అన్య దేవతలని భక్తితోటి యజంతే శ్రద్ధయాన్విత, ఎంతో భక్తి శ్రద్ధలతో, ఎంతో ఆచారయుక్తంగా ఆరాధించడం. తేపి మామేవ కౌంతేయ యజంతి అవిధి పూర్వకం. ఇంత శ్రద్ధతోటి చేస్తున్నారు కదా. అయితే ఇది వేద సమ్మతమైంది కాదు. మీరు ఏదైనా చేసేటప్పుడు దానికి వేదం ప్రమాణం కావాలి. వేదం తెలియలేదనుకోండి, కనీసం భగవద్గీత అన్నా తెలియాలి, బ్రహ్మసూత్రాలన్నా చెప్పాలి, ఉపనిషత్తులన్నా చెప్పాలి. ఇవేమీ కాకుండా ఎక్కడో ఎవరో ఎందులోనో ఉప్పుడు పురాణాలు అంటుంటారు, కొన్ని తల పురాణాలను కూడా కొన్ని ఉంటుంటాయి. ఓ కొండ మీద ఒక దేవత తెలిసిందనుకోండి, అది ఎంతో కాలం దానికి ఒక చరిత్ర ఉంటుంది. ప్రతి దానికి కూడా ఒక చరిత్ర ఉంటుంది. కొంతకాలం కింద ఆ దేవుడు లేడు, ఎవరో నీలాంటి వాడు ఆ కొండ మీద ఒక దేవతను కల్పన చేసి తయారు చేసేడు అనుకోండి, అక్కడి నుంచి అది పెరుగుతూ ఉంటుంది. దాంతో చాలా బాగా ఉందని ప్రసారం చేస్తే ఏమవుతుంది? భక్తులు తయారవుతారు. భక్తులు తయారవడమే కాకుండా భక్తుల చేత చెప్పింటుంటారు, ఏమని నా కోరికలు అన్ని తీరిపోతున్నాయి, ఆ దేవతను ఆరాధించే. వాడి మాట ఆలకించి ఇంకొకటి, వాడి మాట ఆలకించి ఇంకొకటి, అలాగ అది పెరిగిపోతుంది. కానీ దీన్ని ఏమన్నాడు ఈయన? అవిధి పూర్వకం, నిజంతి అవిధి పూర్వకం. విధి అంటే మనకి జడ్జిమెంట్. ఏంటది? వేదం. ఏది పూజించాలి, ఏది పూజించకూడదు అనేటువంటి విషయం ఎవరు చెప్పాలి? వేదం చెప్పాలి. వేదం తెలియకపోతే వేదాల నుంచి అనేకమైనటువంటి ఎలా కిందకి దింపుకుంటూ తీసుకొచ్చారు. వేదాల్లో చెప్పినటువంటి బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు ఇవన్నీ వరుసగా కిందకి తీసుకొచ్చారు. అది కూడా మనకి రాలేదు కదా, పురాణాలు ఇంకా తెలియలేదు కదా. ఇతిహాసాలు అంటే మన బుద్ధి బలానికి ఎక్కడం కోసం కిందకి బాగా రూపకల్పన చేశారు. వాటికి కల్పన అని పేరు.
కల్పశాస్త్రం అంటుంటారు. ఈ రకంగా శాస్త్ర ప్రమాణమైనటువంటి దానిని వదిలేసి శాస్త్ర ప్రమాణం కానిటువంటి దానిని ఇతను ఏదో కోరికల నిమిత్తంగా ఇతర దేవతలను ఆరాధిస్తే అలాగ ఆరాధించినప్పటికీ కూడా నన్ను వదిలి వాళ్ళు ఆరాధించడం జరుగుతులేదు అంటాడు. ఎందుకని? ఎందుకంటే ఎవరిని ఆరాధించినా వాళ్ళందరూ నాలోనే ఉన్నారు. మరి అది ఎక్కడికి వచ్చింది మళ్ళీ? కానీ అక్కడ ఏం తెల్లలేదు వీళ్ళకి, ఈయన తెల్లలేదు, ఈయన్నే ఆరాధిస్తున్నారు మళ్ళీ. ఎందుకంటే ఆ ఏ వ్యక్తినైతే ఆరాధిస్తున్నారో ఆ వ్యక్తి దేవుళ్ళు చైతన్యంలోనే ఉన్నాడు, పరమాత్మలోనే ఉన్నాడు. కానీ పరమాత్మకి ఇతను కల్పించుకున్నటువంటి రూపం అడ్డొచ్చింది, తెర, అది బంధం. అది ఈయన్ని ఆరాధించడం వల్ల ఏ ప్రయోజనం కలుగుతుందో, ఏ ఫలితం కలుగుతుందో అది దేవతను ఆరాధించడం వల్ల కలగదు. కారణం ఏంటి? మధ్యలో అడ్డు పెట్టుకున్నాడు కదా. ఎవరు పెట్టుకున్నారు? ఎవరిని పెట్టాడు? ఆ దేవుళ్ళలోనే ఉన్నాడు ఆయన. ఈయన అందులో ఆ దేవుళ్ళలోనే కల్పన చేసి పెట్టుకున్నాడు, అడ్డు తయారు చేసి పెట్టుకున్నాడు. ఒక విగ్రహంలో లేదా ఒక బొమ్మనో తయారు చేసి పెట్టుకున్నాడు. తయారు చేసి పెట్టుకోవడం వల్ల ఆయన తయారు చేసినటువంటి వాడు కనుక ఏదైనా వీళ్ళకి ఇవ్వాలి అంటే మళ్ళీ ఆయన పర్మిషన్ తీసుకోవాలి, ఆయన సహకారం తీసుకోవాలి. ఎవరి సహకారం? ఇప్పుడు మీరు ఇక్కడ పట్టుకున్నారని చూసారు 22వ శ్లోకంలో. వాడి దగ్గరికి వెళ్ళి, బాబు నీ భక్తుడు ఇలా అడుగుతా అంటే ఏమైంది అక్కడ? సరాసరి డైరెక్ట్ గా పట్టుకోవటం మనకు చేత కాలేదు కనుక వేరే ఇంకొక రూపంలో ఆరాధించడం వల్ల ఆయన మళ్ళీ ఈయన నుంచి పవర్ తీసుకుని మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? ఈయన మళ్ళీ మూలంలోకి రావాలి. మూలం ఏది? ఆత్మ. అదేదో అంటే తెలియకపోవటం వల్ల ఇలా రకరకాలుగా పాపం రకరకాల సిద్ధాంతాలు రకరకాల మతాలు తయారు చేసుకున్నారు. తెలిసి ఉంటేనో ఇన్ని గొడవలంతా ఇంకా డైరెక్ట్ గా దేన్ని పట్టుకోవాలో దాన్నే పట్టుకుంటాడు కదా. దాన్ని పట్టుకోవటం రాలేదు. ఈ రకంగా వేరే విధానంలో వేరే దేవతను ఆరాధించుకుంటూ ఏప్యన్య దేవత భక్త, మళ్ళీ అక్కడ ఎంత భక్తి, ఎంత శ్రద్ధ. యజంతే శ్రద్ధయాన్విత, భక్తి ఉంది, శ్రద్ధ ఉంది. ఏం తేడా వచ్చింది? భక్తి శ్రద్ధ ఉంటే సరిపోద్ది కదా. ఏం తేడా వచ్చింది? దేవుడు తేడా వచ్చాడు. ఇతను పట్టుకున్నటువంటి వాడు దేవుణ్ణి పట్టుకోలేదు, వీడు కల్పన చేసినటువంటి వీడికి నచ్చినటువంటి ఎవడో ఈయన కోరికలు తీరుస్తాడని చెప్పడం వల్ల దాన్ని పట్టుకున్నాడు. అని చెప్పి మా మీద కౌంతేయ అలా పట్టుకున్నప్పుడు కూడా నన్ను వదిలి వాడు పోవటం కుదరదు. ఎందుకంటే ఈయన ఎవరండి? సర్వవ్యాపి కదా. సర్వవ్యాపి అంటే అన్ని ఆయనలోనే ఉన్నాయి, లోకాలన్నీ ఆయనలోనే ఉన్నాయి, త్రిమూడు లోకాలు ఆయనలోనే ఉన్నాయి. ఈ లోకాలలో ఉన్నటువంటి లోకంబులు, లోకస్తులు, లోకేశులు అందరూ ఆయనలోనే ఉన్నారు. లోకాలు, ఆ లోకస్తులు. లోకస్తులు అంటే ఆ లోకంలో, ఇప్పుడు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు? అలాగే అన్ని లోకాల్లోనే ఎంతమంది ఉంటారు. మరి ఆ లోకాల్లో ఉన్నటువంటి వాడిని నడిపించడానికి ఒక లోకస్తుడు, లోకేశుడు. ఇక్కడ అన్నాడు ఇందా శ్లోకంలో సురేశుడు అంటే ఇంద్రుడు దేవలోకంలో. అలాగే నరకలోకంలో ఈశుడు ఎవరండి? యమధర్మరాజు. వాళ్ళ నాయకత్వం లేకపోతే ఎల్లుళ్ళు ఎదిరించేస్తుంటారు. నేను చేయలేదని అబద్ధం వాడు తప్పు చేసేవాడు చూస్తుంటారు. అందుకని చేసి అక్కడ ఒక ప్రభు ఉంటాడు, ఒక యజమాని. అట్టి మాదిరిగా లోకంబులు, లోకస్తులు, లోకేశులు ఇవన్నీ దేవుళ్ళలోనే ఉన్నాయి. ఈ లోకాలని, లోకస్తుల్ని, లోకేశుల్ని వదిలెత్తే ఆయన కనపడతాడు. తుది తెగిన నలోకంబకు పెంజీకటి కవ్వల ఏకాకృతుడై వెలుంగు అతననే చేవించదన్. నాకు ఈ గొడవలన్నీ ఎందుకు? ఈ లోకస్తులు, ఈ లోకేశులు గొడవ నాకెందుకు? ఈ లోకాల గొడవ నాకెందుకు? ఇవన్నీ వదిలెత్తే తుది తెగిన నలోకంబ, అది లోకం కాదు, పెంజీకటి కవ్వల అంటే ఇవన్నీ వదిలెత్తే. పెంజీకటి అంటే నిరాకారమైనటువంటి స్థితి, శూన్యం. దాన్ని కూడా దాటిపోతే అన్ని లోకాలు తనలో పెట్టుకున్నటువంటి వాడు ఎవరో ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని పట్టుకుంటాను కానీ ఈ అన్ని గొడవలు నాకెందుకు? ఏకాకృతుడై ఎలుంగు అతనినే సేవించదను, అన్ని సేవ నాకు వద్దు, అన్ని దేవతలు నేను ఆరాధించను
శాస్త్రమే చెప్పింది. అంటే అట్టి మాదిరిగా ఇప్పుడు మనం దేన్ని పట్టుకోవాలి? తెలియలేనటువంటి వాళ్ళు మతం వేరు, శాస్త్ర ప్రమాణంతో శాస్త్రం తెలిసినటువంటి ఇప్పుడు మనం దీన్ని తెలుసుకున్నాం. ఇందులో ఎంతో మంది లేరండి, అందుకని నాకు ఎలబుద్ధి ఎత్తలేదండి అన్నాడు అనుకోండి. ఎంతమంది ఉంటే ఎప్పుడో 2వ అధ్యాయంలోనే చెప్పాడు. ఊరంతా అవునన్నా నువ్వు అవుననుకో, ఏది సత్యమో కాదో తెలుసుకో. ఊరు కాదంటున్నప్పటికీ నువ్వు కాదనుకో. అదేంటి 2వ అధ్యాయంలో చెప్పాడు నీ మాట. ఊరు కాదు కదా, దేశం అంతా అవునంటుంది. అలాగని చెప్పేసి నువ్వు అవుననుకో. అవునో కాదో నిజమేటో ఉత్తిదేటో తెలుసుకో. అలాగని దేశమంతా నిజమంటే నువ్వు అనేకు, దేశమంతా ఉత్తిదనంటే ఉత్తిదనేకు. దేశం అందరూ 10 మంది గొర్రెలయ్యి అంతా వెళ్ళిపోతుంటే అంతే. ఎలాగ 10 మందిని చూసేటప్పటికి మనసు మారిపోతుంటది అంతే. ఇంకా ఆడికి సత్యంతో పని లేదు. జనం వెళ్తుంటే వాళ్ళు అంతమంది వెళ్తున్నారు, వాళ్ళందరూ ఎటుబాకులు, వాళ్ళకి ఏమీ తెల్దా, ఏమీ కలగలేదంటారా అని ఏదో మన మనసు కదా, మనకి ఏయో కోరికలు అందులో పరిగెడుతుంటాం. అలాగే వెళ్ళొద్దని చెప్పాడు. 2వ అధ్యాయంలోనే చెప్పాడు ఆయన. నువ్వు స్వయంగా చూడు, అనుభవించు. ఇప్పుడు ఈ చెప్పినటువంటిది ఏదైతే ఉందో, నిత్యమైనటువంటి సత్యమైనటువంటి ఈ చిదానంద స్వరూపం ఏదైతే ఉందో, ఎలా గోచరం అవుతుందండి? ఎవడు సాధన చేయడో వాడికి తెలదు. సాధన చేయడు, చాలా తెలివితేటలు, చాలా బుద్ధి బలం ఉంటుంది. అలా చూసేటప్పుడు శ్లోకం కంఠస్థం అయిపోతుంది. అది రాదు, ఆ తెలివి పనికి రాదు. ఇక్కడ దాన్ని కూడా వదిలేయాలి. ఇప్పుడు మన దాంట్లో తెలివికి ఒక పేరుని తెలిసండి, మహాకారణం. ఇది స్థూల శరీరం. రెండోదేటి సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం అంటే ఏంటండి? ప్రాణము. సూక్ష్మ శరీరం అంటే కూడా మీకు తెలియాలి. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, పంచప్రాణాలు 5, అంతరేంద్రియాలు 4. ఎన్ని? 19. ఈ 19 తత్వాలతో కూడిన సముదాయానికి సూక్ష్మ శరీరం అని పేరు. చేతులు, కాళ్ళు, అవయవాలు, కిడ్నీలు, లివరు, ఊపిరితిత్తులు, ఇలా ఒక ఆకారం ఉంది కదా శరీరం. ఈ శరీరంలో పార్ట్లు 25 తత్వాలు. ఇది స్థూల శరీరం. స్థూల శరీరాన్ని వదలాలి, సూక్ష్మ శరీరాన్ని కూడా వదలాలి. అందులో ఉన్నటువంటిది ఏదో చూడాలంటే ఇప్పుడు ఈ గదిలో ఏదో ఉందంటాడండి. గదిలోకి రాకుండా గది బయట కూర్చుని ఎవడో చెప్పిన దాన్ని పట్టుకుని నిర్ణయించకండి. గదిలోకి వెళ్ళి తలుపు తీసేసి పరిశీలించండి, దీపం వెలిగించి చూడండి. గదిలోకి రావాలి. అట్టి మీదగా స్థూలం దాటాలి, సూక్ష్మం దాటాలి. మూడోది కారణం. కారణ శరీరం అంటే ఏంటి? కారణ శరీరం అంటే మన స్వరూపం గురించి మనకి తెలియని స్థితి ఏదైతే ఉందో దానికి కారణ శరీరం అని పేరు. ఈ కారణ శరీరం ఎప్పటి నుంచి ఉంది? అనాది. అంటే ఎందుకు వచ్చిందో తెలియదో. ఎందుకంటే ఆత్మను కూర్చిన జ్ఞానం లేదు. ఆత్మలోకి ఏది వచ్చిందో దానికి సంబంధించిందంతా తెలుసు. మీ స్వరూపంలోకి శరీరం వచ్చిందా? అది స్త్రీ శరీరమా పురుష శరీరమా అని అడిగారు అనుకోండి. లేదండి స్త్రీ అండి, నేను స్త్రీనండి, నేను పురుషుడని ఎలా చెప్పేస్తున్నారు మీరు? ఎలా తెలుస్తుంది? తన స్వరూపంలోకి ఏది వచ్చిందో అది ఎవరికి తెలుస్తుంది? ఎవరు వచ్చి చెప్పారా మీకు? మనకు తెలుస్తుంది కదా. కానీ ఎవరి గురించి తెలుతులేదు? మన గురించి తెలుతులేదు. కర్మ అదేం చిత్రమో కానీ మన స్వరూపం గురించి మనకు తెలుతులేదు. కానీ మన స్వరూపంలో ప్రవేశించిన దాని గురించి తెలుస్తుంది. మన స్వరూపం గురించి మనకి తెలియనటువంటి దానికి, ఆ తెలివి ఏదైతే ఉందో దానికి అజ్ఞానము లేక కారణ శరీరం అని పేరు. ఇప్పుడు మన శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, స్థూలము, సూక్ష్మము, కారణము. కారణము కూడా దాటాలి. అంటే సుషిప్తిలో కారణ శరీరం, నిద్రలో సూక్ష్మ శరీరం, మెలకువలో స్థూల శరీరం. 3 శరీరాలుగా 3 అవస్థలు ఉన్నాయి. అంటే జాగ్రత్త, స్వప్నము, సుషిప్తి. సుషిప్తి కూడా దాటిపోవాలి. సుషిప్తి కూడా దాటిపోయిన తర్వాత ఇంకోటి ఉందండి, దానికే మహాకారణం అని పేరు. మహాకారణానికే తెలివి అని పేరు. ఆ తెలివి కూడా దాటేయాలి. ఆ తెలివిని పట్టుకుని తెలివిని డెవలప్మెంట్ చేసేమనుకోండి, ఎవరిని మాట్లాడనివ్వకుండా చేయొచ్చు. కానీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోనివ్వదు అది. తెలివి కూడా దాటితే ఉండేటటువంటి స్వరూపం ఆత్మ.
ఆత్మకే పరమాత్మకి రెండింటికి భేదం లేదనేటువంటి విషయం తత్వమసి ఎప్పుడు తెలుస్తుంది. అలాగే శ్వాస మనసు ఆగాలన్న స్థూలంగా చెప్తున్నాం మనం. అనన్యాశంత ఎంతమో రెండింటికి భేదం లేదనేటువంటి విషయం అక్కడ తెలుస్తుంది. ఎక్కడ? స్థూల సూక్ష్మ కారణ మహాకారణాలు దాటితే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు ప్రకృతి స్వరూపం. లోపల ఉన్నటువంటి మహాకారణం పురుష స్వరూపం. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. అంటే ఆ పురుషుడు విష్ణుమూర్తి. ఇక్కడ దాకానా లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతిదేవిని పురుషుడు. మరి ఆత్మ పురుషుడు కాదు, స్త్రీ కాదు, నా పుంచుకుడు కూడా కాదు, మరెవరైనా ఈ పురుషుని కూడా దాటిపోవాలి. ప్రకృతిని దాటేమో అంటే ఎక్కడ దాకా వెళ్తే దాటినట్టు? స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు దాటిపోతే ప్రకృతిని దాటిపోయినట్టే. ఈ మహాకారణాన్ని కూడా దాటిపోతే పురుషుని కూడా దాటిపోయినట్టు. ఆ తర్వాత ఏముంది? ఇంకా పురుషోత్తముడు, ఆయనే ఆత్మ. పరమాత్మల యొక్క ఆత్మ పరమాత్మల యొక్క ఏకత్వం. ఈ ఏకత్వాన్ని దర్శించాడు అనుకోండి, ఎక్కడ సాధన చేయలేదో వాడికి ఈ రహస్యం, ఈ గుట్టు తెలదు. అంచేత ఈ తెలియక ఈ జ్ఞానం లేక ఏయో వస్తు రూపంలో వ్యక్తి రూపంలో కల్పన చేసుకుని ఆరాధన చేస్తున్నారు. అందుకని ఈ రకమైనటువంటి జ్ఞానంతో, ఎందుకంటే ఆత్మ పరమాత్మ యొక్క జ్ఞానం కలగకపోవడం వల్ల ఏం చేస్తున్నాడు ఇతను? యాంతి దేవ వ్రత దేవా పితృన్యాంతి పితృవ్రతా. అదే నేనే వదిలేసి చెప్పేశాం కదా. అది అహం హి సర్వయజ్ఞానం భోక్తాశ ప్రభురవశ. అంటే ఇప్పుడు చెప్పినటువంటి ఆత్మ పరమాత్మల ఏకత్వమే అన్ని నేనే, నేను ప్రభువుని, నా వల్ల ఇదంతా జరుగుతుంది అని ఆ శ్లోకం. దాని అర్థం ఏంటి? అభిజానంతి తత్వే నా తస్యవంతిసే. అంటే అన్నీ నేనే, అంతా నాదే అని దాని యొక్క అర్థం. ఆ రకమైనటువంటి అంటే ఈ జ్ఞానం రాకుండగా ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి మధ్యలో శ్లోకాన్ని ఎందుకు వదిలేశాను? పై శ్లోకం ఏంటి? అన్య దేవత భక్త యజంతే శ్రద్ధయానువత. దాని నుంచి యాంతి దేవవ్రత దేవాన పితృన్యాంతి పితృవ్రత. అంటే భగవంతుడే సమస్తము అనేటువంటి జ్ఞానం లేకపోవటం వల్ల ఇప్పుడు ఈ దేవతలను ఆరాధించడం. భూతాని యాంతి భూతేజ యాంతి మధ్వాజినోపిమం. పరమాత్మ లాంటి వాడు అహం హి సర్వయజ్ఞానం భోక్తాశ ప్రభురవేశ. సాధన కూడా అయినే, సాధన చేయించేవాడు అయినే, సాధన సిద్ధింపజేసేవాడు కూడా అయినే. సాధన సిద్ధించిన తర్వాత సాక్షాత్కారమైనటువంటి వాడు కూడా అతనే. అంటే మొత్తం అంతా నత్తు మాం అభిజానంతి తత్వే నా తస్యవంతితే. ఈ రకంగా పరమాత్మను ఎవడైతే తెలుసుకున్నాడో వాడు మోక్షాన్ని పొందుతాడు. అలా తెలుసుకోకుండా ఇందాక చెప్పిన శ్లోకంలో మాదిరిగా అన్య దేవతా భక్త, ఇతర దేవతలను ఆరాధించేటటువంటి వాడు యాంతి దేవ వ్రత దేవ. అదొక వ్రతంగా పెట్టుకుని ఎవరైతే ఆరాధిస్తారో అటువంటి వాళ్ళు యాంతి దేవ వ్రత దేవాను పితృన్యాంతి పితృవ్రత. కొంతమంది దేవతలను ఆరాధించే, కొంతమంది పితృదేవతలను ఆరాధించాం. భూతాని యాంతి భూతేజ్య. కొంతమంది భూత పేతాదులను కూడా ఆరాధిస్తుంటారు. యాంతి మధ్వాజినోపిమం. ఎవరు దేనిని ఆరాధిస్తారో ఆ స్వభావం మనకు ఏర్పడుతుంది. ఇప్పుడు మనం ఏది చూసి వచ్చామో, ఏది చేసి వచ్చామో అది మనం కళ్ళు మోయించుకుంటే ఆ దానికి సంబంధించినటువంటి దృశ్యమే మనం మనసు తెచ్చి పెడుతుంటాం. అవునా కదా? అందుకని ఏదైతే ఏ తీర్థానికి వెళ్ళి ఏదో చూసి వచ్చామనుకోండి, అక్కడ ఏదో దృశ్యాన్ని ఇంటికి వచ్చిన తర్వాత రికార్డ్ డాన్స్లోకి వెళ్ళి ఆ రికార్డ్ డాన్స్ చూసి వచ్చామనుకో, ఆ రికార్డ్ డాన్స్లో ఎలా డాన్స్ కట్టారు అదంతా నీకు చూపించేస్తుంటుంది మనసు. ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని తయారు చేస్తుంది, రికార్డు చేస్తుంది అది మనసు. ఫోటోలు తీసేసి లోపల చూపిస్తుంది. ఎవరికి చూపెడుతుంది? జీవుడికి చూపెడుతుంది. ఈ రకంగా చూపిస్తే అప్పుడు అదేమైంది? అదొక సంస్కారం అయిపోయింది, అదొక స్మృతి అయిపోయింది.
మనం చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు ఏమేమి చేసామో ఏమేమి చూసామో అవన్నీ రికార్డు చేసి మనకు చూపిస్తుంది కదండి. వాటికి తోపికలు అని పేరు. దాన్ని భ్రమలో అంటారు. భ్రమ, ప్రమాత, ప్రమాణము. ఎప్పుడన్నారు ఈ పదాలు? ప్రమాణం అంటే ఆ రికార్డ్ డాన్స్ చూడటానికి వెళ్ళారండి. చూడటానికి వెళ్ళినప్పుడు ఎలా చూశారు? లోపల ఉన్నటువంటి మన అంతఃకరణం చక్షురింద్రియం ద్వారా బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి దృశ్యాన్ని చూసింది. అంటే మన దృష్టి లేక మన జ్ఞానం చక్షురింద్రియం ద్వారా ఆ అవతల ఉన్నటువంటి ఆ వ్యక్తి ద్వారా ప్రయాణం చేస్తే దానికి ప్రమాణము అని పేరు. ఆ ప్రయాణం చేసింది దానికి ప్రమాణము. ప్రయాణం చేసి ఆ వస్తువు యొక్క ఫోటో తీసింది, దానికి భ్రమ. ఆ భ్రమ తెచ్చి తన గూట్లో పెట్టుకుంది, తన ఇంట్లో పెట్టుకుంది, తన గర్భంలో పెట్టుకుంది, హృదయంలో. అలాగే ఎవరు పెట్టుకున్నారు? ప్రమాత. ప్రమాణము, భ్రమ, ప్రమాత. దీనికి ఫలవ్యాప్తి అని పేరు. ఫలవ్యాప్తి అంటే నిరంతరము మన అంతఃకరణం పరిణామం చెందుతూనే ఉంటది. ఫలవ్యాప్తితో దేవుడు తెలియబడ్డాడు. ఫలవ్యాప్తి కుదరదు. ఫలాపేక్ష రహితము. ఇప్పుడు విన్నారు ఈ పదం? ఏం లేదు. ఫలాపేక్ష రహితం అంటే దానికి అర్థాలు ఎలా చెప్తున్నారంటే, మనం చేసేటటువంటి కర్మఫలాన్ని ఆశించకుండా కర్మ చేస్తే మోక్షం వస్తుంది అంటున్నారు. శాస్త్రం ఏం చెప్తుంది? ఫలం అంటే ఇది ప్రమాణము, భ్రమ, ప్రమాత. ఈ మూడు వదిలితే ఫలాపేక్ష రహితమైనటువంటి స్థితి. ఆ ఫలాన్ని కాదు, ఇక్కడ నువ్వు చేసే పని వదిలేమంటాడు. ఇక్కడ చేసే పని ఎవడు వదులుతాడండి? తినేది, తాగేది, జీవితం, సంసారం అంతా దేని మీద ఆధారపడి ఉంది? దీన్న వదిలేమంటుంటా. ఇది కాదు ఫలాపేక్ష రహితంగా. అంటే నువ్వు ఏదైతే చెయ్యి ప్రమాత తీసుకోకూడదు, భ్రమగా మారకూడదు. భ్రమగా మారిపోయింది కదండి. ఎప్పుడైతే భ్రమగా మారిపోయిందో దాన్ని ఇటు వదలడం, దాన్నే తలపోసుకుంటూ ఉంటాడు. చందల్లా కలది తెల్లారి దాకా అది కలలకు అంటాడు. ఏది చూసామో దాంట్లోనే ఉంటది మనసు, అదే చూస్తుంటాడు. నాకు ఏ బుర్రకారం వచ్చేస్తుందండి, సాధన చూడవుతులేదండి, నాకు అంతా తీసుకొచ్చి పెట్టేస్తుంది అంటాడు. ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చి పెడుతుంది? ఈడు తయారు చేసింది అది. ఆ తీసుకొచ్చిందని చిన్నప్పటి కానిచ్చి ఏయో తీసుకొచ్చి ఏం చేశాడు, అత్తారు ఏం చేశారు, అమ్మగారు ఏం చేశారు, భర్త ఏం చేశారు, భార్య ఏం చేశారు, పిల్లలు ఏం చేశారు, పెద్దలు ఏం చేశారు, నేను తవ్వులు పడ్డారు, అది ఏది వదలదు. ఇంకా జీవితం గడిచిపోతానే ఉంటుంది. అయిపోయి రమ్మంటున్నాడు ఆయన, అయినా సరే వదలదాం. ఏది ఎవరు వదులుతులేదు? ఎవరు వదలలేను ఎవరు? అంతేనా యోగ శాస్త్రంలో చిత్తవృత్తి నిరోధ వేరు పదాల్లో వాడారు దాన్ని. అది వదిలేయాలి. ఏదొచ్చినా సరే ఇది అంత దృశ్యమే. తేలిగ్గా తీసుకోండి, బంధించదు. బలంగా తీసుకున్నారా అదే స్వభావం అయిపోయి కూర్చుంటది. ఈ రకంగా స్వభావం అయిపోతే ఏమవుతుంది? ఏ స్వభావంతో నువ్వు ఏది పట్టుకున్నావో చనిపోయేటప్పుడు ఆ స్వభావం వదలలేదు కదా, మళ్ళీ ఆ జన్మే వస్తుందట. దీనికి అనేక సార్లు అనేక కథలు కూడా చెప్పుకున్నాం మనం. ఒకసారి ఒక అతను జింకని కాపాడాడు కదండి. జింకని గుర్తుందా? అందరూ వినలేదా? జడభరతుడు కథ. అతను ఒకసారి స్నానం చేస్తున్నాడు. అంటే అన్ని వదిలి సన్యాసం తీసుకుని అడుగు పోయి ఒక ఆశ్రమం ఏర్పడేసి తపస్సు చేసుకుంటున్నాడు అతను, జడభరతుడు. చేసుకుంటుంటే ఏమైంది? అది ఒకరోజు నదిలో స్నానం చేస్తున్నాడు. ఎక్కడో గట్టు మీద నుంచి ఒక లేడు వచ్చి నీళ్లు తాగుతుంది. ఆ పైన ఏదో పెద్ద పిల్ల గట్టు మీద అరిసింది. లేడేమో నిండు గర్భవతి, నిండు శూలాలు. అరుపుకి భయపడిపోయి గవాలు నీళ్లు తాగేది పైకి గొట్టెక్కేయాలని దూకింది. దూకినప్పుడు ప్రసవం అయిపోయి పిల్ల నదిలో పడిపోయింది. ఇది చచ్చిపోయింది. ఈ పిల్ల ఇతను స్నానం చేసి ఇక్కడికి వచ్చింది కొట్టుకుంటాను. ఇతను కాపాడాలా వదిలేయాలా? ఒకసారి ఆలోచించండి. వదిలిద్ది ఇతను మనిషి, పశువు కాదు. దండి చెల్లితో తీసాడు. అయ్యో పాపం కొట్టుకుపోతుంది, చచ్చిపోతుందని చెప్పి గట్టు మీద అలా గట్టు మీద పెట్టాడు. ఇది చక్కగా స్నానం చేసి వెళ్ళిపోతుంటే దానికి ఇంకో దిక్కెవడో లేడు అక్కడ. అలాగే వెళ్ళిపోతున్నాడు రా బాబు, నన్ను ఇక్కడ పెట్టేసి అని చెప్పేసి
ఎది కళ్ళతో చూస్తుంది. జాలేసింది పాపం. సరేలే ఏ గద్దన్న పట్టుపోతే ఏ కుక్కో నక్కో తినద్దని చెప్పేసి కుటీరం కాడికి పట్టుకెళ్ళాడు. ఆ కుటీరం బయట పడుకోబెట్టి చక్కగా సాధనలోకి వచ్చినాడు. దాన్ని ఏదన్నా వచ్చేసిందేమో తినేస్తుందేమో అని చెప్పేసి గడిపోచేది ఏం చేస్తుందో చూస్తుంది. అంటే సంకల్పం మనసు. దాన్ని ఏం చేశాడు? కడకే ఏదో బతికించాలి దాన్ని. అక్కడి నుంచి ఏ గడ్డి పరకలో లయ్యో తేనో ఏదో సంపాదించి సంసారం మొదలైంది అతనికి. ఆ పిల్లని కాపాడాడు. 24 గంటల్లో అదే ఆలోచన. సాధనలో కూర్చుని కళ్ళు మూసుకున్నాడు అనుకోండి, శ్వాస మనసు ఆగిపోయింది అనుకోండి, దీన్ని ఏదన్నా పట్టుకుపోతుందేమో. ఆ ఆలోచనతో గడిపాడు జీవితం అంతా. అదే స్మరణ. ఇలాగ యమధర్మరాజు ఊరుకోడు కదా, నువ్వు అదేదో అన్ని పూర్తయ్యేదాకా ఉంటానులే నువ్వు చూసుకొని అండ కదా. ఇలాగ ఆయుష్ అయిపోయింది. మృత్యుదేవత వచ్చింది, జీవుని తీసుకెళ్ళి చచ్చిపోడు. మళ్ళీ లేడై పుట్టాడు అతను. ఎవరతను? ఋషి, మహర్షి. లేడి జన్మ ఎత్తాడు. అతనే స్వయంగా భాగవతంలో రాసుకున్నాడు, నేను ముందు జన్మలో పలానా ఋషిని, నేను లేడి జన్మ ఎత్తాను, ఏ కారణం చేత ఎత్తాను, ఈ కారణం చేత ఎత్తానని చెప్పేసి స్టోరీ భాగవతంలో వస్తుంది. అంటే ఇక్కడ ఏమర్థమైంది? ఈ రకంగా మనం దేని మీద స్మరిస్తూ ఉంటామో మళ్ళీ మనకు అదే. దేవతలను ఆరాధించే దేవతల జన్మ వస్తుందట. పశుపక్షాదులను ఆరాధించే పశుపక్షాదుల జన్మలు వస్తాయంటే భూతాన్ని యాంతి పూజ భూత ప్రాతాలను కొంతమంది భూతాలని ప్రాతాలని కూడా పూజించుంటారు. ఎందుకని ప్రజలను భయపెట్టేసి ఏయో సిద్ధులు మహత్తులు వస్తాయని చెప్పేసి రకరకాల తంత్రాలు మంత్రాలు ముగ్గులేసి పూజలేసి పశువు వేసి ఏయో చేస్తుంటారు కదా, చూడలేదా మీరు? అలాంటి జన్మ వస్తుంది వాళ్ళకి. ఈ శ్లోకాన్ని జరిగి గుర్తు పెట్టుకోండి. 25వ శ్లోకం. అదే పరమాత్మను ఆరాధిస్తే పరమాత్మలో విలీనం అయిపోతాడు. ఇంత స్టోరీ చెప్పుకోకలేదు. ఇంకా మనం ఏ భావంతో ఉంటే అదే నీకు జరిగిద్ది అంటున్నాడు. యాంతి దేవ వ్రతాదేవాన్ పితృన్యాంతి పితృవ్రత. పితరులను ఆరాధించి పితృదేవతలు, భూత ప్రేతాదులను ఆరాధించే భూత ప్రేతాదులు, పశుపక్షాదులను ఆరాధించే పశుపక్షాదులు. అయితే నువ్వు ఏ చెట్టును ఆరాధించను అనుకో, మళ్ళీ జన్మలో ఓ చెట్టు. అదేంటి? ఎందుకు వచ్చింది అది? నువ్వే దానికి మూల కారణం. నీ మనసు ఆ రకంగా ఆయన లేడిని తలుచుకుంటూ చనిపోవడం వల్ల లేడి జన్మ వచ్చినట్టుగా మనం దేన్ని గురించి తలుచుకుంటూ ఉన్నామో అంచేది. ఎవరిని? మాతా నాస్తి, పిత నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి. అర్థం అంటే డబ్బు. డబ్బు గురించి ఆలోచించకు, గృహం గురించి ఆలోచించకు, తల్లి గురించి, పిల్ల గురించి, భార్య గురించి, భర్త గురించి ఆలోచించకు. వచ్చింది జన్మ, ఉపయోగించుకో కాదంటలేదు. నువ్వు భర్త పాత్ర పోషించు, భార్య పాత్ర కూడా పోషించు. నీకు డబ్బు కావాలి కదా, డబ్బు కూడా 24 గంటలు డబ్బు ఉంది, ఆడు ఎంత ఇవ్వాలి, ఈడు ఎంత ఇవ్వాలి, ఈడికి ఎంత ఇచ్చింది, ఈ ఆలోచనతో వెళ్ళిపోయాడు అనుకోండి, చనిపోతాడు కదా. ఎక్కడికి వెళ్తాడు ఇతను? ఈ రకమైనటువంటి ఆలోచనలు వదులుకోకపోతే మళ్ళీ జన్మ వేస్ట్ అయిపోతుంది. నీకు మోక్షం కావాలంటే నిజం తెలుసుకో. నిజాన్ని తెలుసుకుని ప్రత్యేగాత్మ పరమాత్మల ఏకత్వమైనటువంటి ఆ బ్రహ్మమును, తత్వమసి, అహం బ్రహ్మస్మి, ఈ రకమైనటువంటి జ్ఞాన భావంలో శరీరాన్ని వదిలేసాడు అనుకోండి, మోక్షం పొందుతాడు. తర్వాత శ్లోకం చూడండి. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రియతాత్మన. ఇక్కడ భాష్యంగా ఇప్పుడు దాకా ఏం చెప్పాడు? పై శ్లోకంలోనే నేను శుద్ధ చిదానంద స్వరూపము, చైతన్య స్వరూపము, అన్ని దేవతలు అందరూ ఆకులు పువ్వులు కాయలు చెట్లు దీపోతాలు పేతాలు అన్ని నాలోనే కదా ఉన్నాయి అంటున్నాడు. మరి ఇక్కడ ఈ శ్లోకంలో ఏమంటున్నాడండి? మళ్ళీ పత్రం పుష్పం ఫలం తొయ్యి, నువ్వు ఆకు పెట్టినా పువ్వు పెట్టినా కాయ పెట్టినా, ఎందుకని అహం హి, ఆ పై శ్లోకంలో అహం హి చర్వ యజ్ఞానం భోక్తాశ ప్రభుదేవతి, ఎంత నాదే కదా, ఎంత నాలోనే ఉంది, మీరందరూ నాలోనే ఉన్నారు అని అక్కడ చెప్పాడు. అట్టి మీద ఇక్కడే ఉంటున్నాడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రీతాత్మ. అశ్నామి అంటే తింటానంటున్నాడు అతను. తినేసాడు అనుకోండి, వస్తువు ఉండదు. ఇది బాహ్యంగా పై శ్లోకాలకు సరిపడతలేదు అర్థం. ఎలాగా ఇప్పుడు మిమ్మల్ని కూర్చోబెట్టి ఇంటికి తీసుకెళ్ళి కాలు కడిగి చక్కగా
పెట్టేసి భోజనం పెట్టి గూర్లు గారెలు పిండి వంటలు పెట్టారనుకోండి భోజనం, అశ్నామి ప్రియతాత్మన, ప్రీతితో భలే భోజనం పెట్టావయ్యే బాబు అని చెప్పేసి భోజనం తినేస్తే అదేమైంది, ఆరగించడం అయిపోయింది, తినేయటం అయిపోయింది. ఆరగించాను అంటలేదు, తినేస్తాను అంటున్నాడు. అశ్నామి అంటే తినేస్తాను అంటున్నాడు. తినేస్తే ఆ బూరు ఉండదు అక్కడ. ఇలాగనేసి ఆరగించేసేనంటే బూరు అక్కడే ఉంటది. అది మళ్ళీ మనం తీసి తినొచ్చు ప్రసాదం కదా. తినెత్తేనా మీరు ఏమేమి పెట్టారో, బూరు పెట్టారో గారి పెట్టారో అవన్నీ అక్కడ కనిపించవు కదా. మరి ఏమైనట్టు ఇక్కడ ఇంతకీ లక్కన, ఆ లక్కన పత్రం ఏంటి? పత్రము, పుష్పము, ఫలము, తోయము. పత్రము ఆకు, పుష్పము పువ్వు, ఫలం పండు, తోయం నీరు. ఈ నాలుగాటిల్లోనే నాకు సమర్పించినట్లయితే నేను వాటిని ఆరగించేసి తినేసాడనుకోండి, ఉండవు. ఆ పూరి గారి పెడితే తినేసినట్టుగా ఉండవు. ఏంటయ్యి ఈ మనకి తెలియాలి. పత్రము మనసే అంటే మనం ఏదైనా అనుకుంటున్నాం అనుకోండి, పతం త్యనేనేటి పత్రం పతల్గతో అనేనా దీని చేత పతంతే పోవదురు, ఇది కనుక పత్రం. పత్రము దానికి మూలం చెప్పాలి కదా, ప్రమాణం ఏంటి మూలం? పతం త్యనేనేటి పత్రం పతల్గతో అనేనా దీని చేత పతంతో పోదురు. అంటేటి ఇప్పుడు మీరు కూర్చుని ఉన్నారు అనుకుందాం, సడన్ గా ఏదో గుర్తుకొచ్చింది. గుర్తుకొచ్చిన వెంటనే మీరు లేచి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్తారు? ఇక్కడ చక్కగా బ్రహ్మాండమైనటువంటి సబ్జెక్ట్ జరుగుతుంది కదా. పొయ్యి మీద పాలు పెట్టాడు, పొంగిపోయిందేమో, దూడను కట్టాడో లేదో, అది పాలు తాగేస్తుందేమో, తలుపు తాళం వేసేమో లేదో, వచ్చింది కదా. ఏం చేస్తాడు అతను? వెంటనే తలుపుకి తాళం వేసానో లేదో చూసి, రేవులు గడిపెట్టానో లేదో చూసి పెట్టుకు వెళ్తాడు కదా. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? పతం తెనేనేది పత్రం. మనసులోకి వచ్చిన వెంటనే దాన్ని రుజువు వేసుకోవటానికి పోవుదురు. ఎక్కడికి? ఆ దోణి కట్టాడో లేదో, పొయ్యి మీద పాలు తిప్పాడో లేదో, తాళం వేసాడో లేదో, ఈ రకంగా పతంతి శని అనేది పత్రం, దీని చేత పతంతి పోదురు, ఇది కనుక పత్రం. అంటే ఏంటంటే పత్రం అంటే ఇప్పుడు చెప్పండి. మనస్సు. పత్రం అంటే ఆకు. మనం ఆకులో అన్నీ పెట్టుకుంటాం. ఇక్కడ ప్రసాదం పెట్టాలంటే ఆకులో పెట్టుతున్నారు కదా, భోజనం పెట్టాలంటేనా అదే ఆకేనా? అన్ని వస్తువుల్ని కూడా మనం ఎందులో పెట్టుకుంటున్నాం? ఆకులో పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మనలో ఆకేది? మనకు ఒక ఆకిచ్చాడు, ఈ ఆకులో అన్ని వడ్డించేస్తున్నాం. అన్ని మంచి చెడ్డ పుణ్యము పాపము, ఈయన మంచోడు కాదు ఈయన చెడ్డోడు, అందరినీ అందులోనే కూర్చోబెడతాం. ఈ రకంగా ప్రజలందరూ కూడా ఈ ఆకు ఎంపడానే పోతున్నారు. ఆకులోకి ఏది వచ్చిందో దాన్ని ఎంపడా పోతున్నారు. మనసు ఎక్కడికి ఈడ్చినా అక్కడికి పోతారు. మనసు ఎక్కడికి తీసుకెళ్ళి పిఠాపురం తీసుకెళ్ళింది అనుకోండి, మనసు వెంటనే బయలుదేరి పిఠాపురం పోతారు. కాకినాడకి తీసుకెళ్తే వెళ్తారు. ఎక్కడికి తీసుకెళ్తుంది మనసు తిప్పుతుంది మనల్ని అందరినీ కూడా. ఇది గమనించడం లేదు. బాగానే కూర్చున్నాడు, సడన్ గా బట్టలు వేసుకుని వెళ్ళిపో, అదేమండి ఎక్కడికి వెళ్ళిపోతాను బట్టలు వేసుకుని, చిన్న బాగుంది వెళ్ళొస్తానంటే ఎవరు తీసుకెళ్తున్నారు అతన్ని? ఆకు, పత్రం. ఈ రకంగా ప్రజలను అందరినీ కూడా ఈ మనసే ఈడ్చేస్తుంది. స్వర్గానికి ఈడ్చేది అదే, నరకానికి ఈడ్చేది అదే, పుణ్యం చేయించేది అదే, పాపం చేయించేది అదే, ఈదులంబడే తిప్పేది అదే, ఓళ్ళంబడే తిప్పేది అదే. ఇది మనసే పత్రం. ఇక రెండోది పువ్వు, పుష్పం. పుష్పతీతి పుష్పం, పుష్ప వికసనే పుష్యది, వికసించున్నది, ఇది కనుక పుష్పం. పత్రం ఈడ్చుకుపోతుందండి, ఎక్కడ పడితే అక్కడ తీసుకుపోతుందండి. పువ్వు వికసింతుంది. వికసించడం అంటే ఏది? బుద్ధి వికసింతుంది కనుక బుద్ధి. వికసించేది బుద్ధి. ఎలాగోలాగా పనున్నా సరే వాయిదా వేసుకుని సత్సంగంలోకి వచ్చి కూర్చున్నారనుకోండి, ఏది వికసింతుంది? బుద్ధి వికసింతుంది. బుద్ధి వికసించింది అనుకోండి, మనసు తీసిపోవడానికి చూస్తుంది కదా. చిన్న కూర్చో, చూడండి, మీ బుద్ధి వేలు పొందనుకోండి, వికసించింది అనుకోండి, ఆ పోటానికి తీసి
తర్వాత చూద్దాం హెల్దీగా కూర్చో అని ఎవడో చెప్పినట్టుగా మిమ్మల్ని కూర్చోబెడుతుంది. ఏది? బుద్ధి. వీక్షించకపోతేను కూర్చోబెట్టదు. మనసు కూడానే పోతుంటాం. అంటే ఇప్పుడు మనసుతో పాటుగా మనసు యొక్క గుణాలను తెలుసుకుని ఆ మనసుని కంట్రోల్ చేయడానికి మనం దేన్ని తయారు చేసుకోవాలి? బుద్ధిని వికసింపజేయాలి. బుద్ధి వికసించదు కనుక బుద్ధియే పశువం. ఇంకా ఫలం. ఫలతీతి విశీర్యతే ప్రహారైరితి ఫలం. ఇన్ ఫల విసరణే ప్రహారై ఫలము. నారికేళ ఫలము. నారికేళం అంటే ఏంటండి? కొబ్బరికాయ దేవుడికి సమర్పించాలి. ఎలా సమర్పించాలి? రేటులచే ఫలతి విశీరితే, కొట్టకుండగా పగలదు గనక ఫలం. ఇది చెప్పండి, ఫలం ఏది? దాన్ని దెబ్బలు కొట్టాలి, శుద్ధి తీసుకుని పగలగొట్టాలి. ఏది పగలగొట్టేది? అహంకారం. మనలో ఉన్నటువంటి అహంకారానికి ఫలం అని పేరు. దాన్ని ఆత్మజ్ఞానానికి సంబంధించిన వాక్కులు అనేటువంటి రేటులతో ఆ శుద్ధి తీసుకుని కొట్టాలి. దాన్ని కొడితే తిరగబడిపోయి ఎప్పటి నుంచి రాడు. అవునా? మనం కొడుతున్నాం చాలా సార్లు. కొడుతుంటే సరే కొంచెం వికసింతుంది కనుక బుద్ధి ఆగుతున్నాడు అన్నమాట. కానీ కొంతమంది అలాగ కొట్టినప్పుడు ఇంక మళ్ళీ కనిపించకుండా పోయిన వాళ్ళు ఉన్నారు. మన దాంట్లోనే చాలా మంది ఉన్నారు అలాగా. ఎందుకని? ఎక్కడ ఫలం అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి? అహంకారం. అహంకారాన్ని బద్దలు కొట్టాలి. అహంకారాన్ని బద్దలు కొట్టకపోతే ప్రతి ఒక్కడు నేను ఎంతో ఎంత గొప్పవాడిని అంటుంటారు. ఇంకొక విషయం అండి, అహంకారానికి ఏనుగు సంకేతం. జీవ జంతువులలో అన్నిటికంటే బలమైనటువంటిది ఏది? దేనికి చెడదది. ఏది? అహంకారం. ఈ అహంకారం రెండు రకాలు, అజ్ఞాన అహంకారం, జ్ఞాన అహంకారం. అజ్ఞాన అహంకారానికి సావు ఉందేమో కానీ, భయం ఉందేమో కానీ, జ్ఞాన అహంకారానికి అసలు భయం లేదు. ఇక్కడ విషయంలో అహంకారం అంటే గజం అంటే ఏనుగు అన్నాం కదా. ఏనుగు రెండు ఉన్నాయి ఈ విషయంలో. సృష్టిలో ఒక్క ఏనుగు దేవేంద్రుడి దగ్గర ఉంటుంది, మిగతా అన్ని భూలోకంలో ఉన్నాయి. దేవేంద్రుడిలో ఉన్నటువంటి ఏనుగు తెల్ల ఏనుగు. దాని మీద దేవేంద్రుడు కూర్చుంటాడు. అంటే ఎవడో జీవుడు ఆ ఏనుగు ఎక్కాడు. ఇంకెవరిని అసలు ఆ ఏనుగు ఎవడన్నా ఏమైనా చేయగలడట? ఇంకా ఏమీ చేయలేడు. అంటే అహంకారాన్నే పోగొట్టుకుంటే తప్ప ఇతను జ్ఞానంలోకి రాలేడు. పత్రం అంటే మనసు, ఫలం అంటే పుష్పం అంటే బుద్ధి, ఫలం అంటే అహంకారం. చిత్తము. తాయతే ఫలయతేటి తోయం. తోయం అంటే జలం అండి. పత్రం, పుష్పం, ఫలం, తోయం అన్నాడు కదా. తోయం అంటే తాయతే పాలయతీతి తోయం. తాయురు సంతాన పాలనయోహో. తాయతే పాలయతి రక్షించినది ఇది కనుక తోయం. తోయము రక్షించేది తోయము. సోహంభావం అని ఉన్నప్పుడు గురిని సరిగా జ్ఞప్తి ఉంచుకుని క్రమక్రమముగా రక్షించినట్టు చిత్తమే తోయం. నీరు అంటే తోయం అంటే నీరు కదా. ఒకసారి నీటిని సరిగ్గా గురి పెట్టి చూడండి. నీరు ఎక్కడ పోసామో అక్కడ ఫలం వెళ్ళిపోతుంది. తోయము అంటే చిత్తవృత్తి నిరోధ. దాన్ని మనం ఆపు చేయాలి. అహంకారాన్ని బుద్ధిని వికసింపజేసుకుని అహంకారాన్ని బద్దలు కొట్టుకుని చిత్తం బయటికి తోసేస్తుంది కదండి. పల్లానికి వచ్చేస్తుంది. పల్లం ఏది? బహిర్ముఖ వృత్తి. అంతర్ముఖ వృత్తి మెరకెక్కించాలి. అంతర్వృత్తికి మెరకెక్కించాలి అంటే సోహంభావంలో ఉండాలి. సోహంభావన అంటే ఏంటి? నేను అది, ఈడు కాదు, ఆడు నేను, సోహం అని శ్వాస మీద వదలకుండా గురి పెట్టి ఉంచితే సోహంగా మారుతుంది. తోయం. తోయం పల్లానికి, సోహం తోయంగా మార్చి సోహంగా మార్చాలి. అలా మార్చాలి అంటే ఎవడైతే దీన్ని కదలకుండా పరమాత్మ నుంచున్నాడో అటువంటి వాడికి పత్రము, పుష్పము,
ఫలము తోయము ఆయనకి సమర్పణ అయిపోద్ది. ఎందులో? సోహం భావములో. తినేసాడు అనుకోండి, ఏది తినేసాడు? మన మనసుని, మన బుద్ధిని, మన అహంకారాన్ని, మన చిత్తాన్ని అర్పణం అయిపోయింది. ఈ 4 ఎవరిలో అర్పణం అయిపోయినాయో వాడు జన్మకు రాడు. కానీ మనిషి వస్తాడు కానీ ఆడికి విషయం తెలిసిపోయింది. ఎందుకని? పూర్వం పట్టుకున్నట్టుగా పట్టుకోడు. పానం ఉండే వదిలేండి అంటుంటాడు. ముందు వదిలేస్తే ఎలా కుదురుతుందండి, నేను తేల్చేస్తాను రండి అంటుంటాడు. అంటే ఏమైనాయి? రూపాంతరం చెందేసి మారిపోయినాయి అనమాట. ఈ రకంగా ఈ ఫలపుత్ర పుష్పములు ఈ 4ంటిని భక్తిచే భగవంతుడికి సమర్పించాలి. బాహ్యంగా కూడా పోని దేవుడి విగ్రహం దగ్గర పత్రము, పసుపు, పొలం, పోయం ఇవన్నీ పెట్టి పూజించండి వద్దంటలేదు. అది బాహ్యార్థం, ఇది అంతరార్థం. బాహ్యార్థాన్నే అంటే మన శాస్త్రాలన్నీ బాహ్యము ఆంతర్యము, బాహ్యము ఆంతర్యం రెండింటినీ ప్రతిపాదించుకుంటూ వెళ్ళారు. ఈ రకంగా పత్ర పశు ఫలదయములను ఎవరు సమర్పించినో వాడు ముక్తిని పొందుతాడు. ఈ రకంగా యత్ కరోచి యత్ అశ్నాసి యజ్ఞోచి దదాశయతు యత్ తపస్యసి కౌంతేయ తత్ పురుష్య మదర్పణం. శ్లోకం చూడండి. అంటే నువ్వు ఏం చేస్తున్నావో, ఏం ఆలోచిస్తున్నావో, ఏం తింటున్నావో, ఏం తాగుతున్నావో నీకని అనుకోకు. ఏం మారిపోయింది? ఏమైంది? యత్ కరోచి, ఏదోటి చేస్తుంటాం కదా, నా కోసం చేసుకున్నానండి, నా కోసం వండుకున్నానండి అంటుంటాడు. ఏమైంది అది? ఇప్పుడు అలాగందట. యత్ కరోచి యత్ దశనాశి, అంటే ఏది ఇచ్చాడు, ఏది తీసుకున్నాడు, ఏది చేశాడు, ఎంత కృష్ణార్పణం. నాకు నేను లేను ఇక్కడ. ఎందుకని పత్రం పుష్పం ఫలంతో అర్పించబడిపోయి కదా. ఈ బలహీన పడిపోయి కనిపించలేదు. అంతా ఒకే దేవుడు. తత్వమసి, అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం ఆనందం బ్రహ్మ, అంతా ఒకడే దేవుడు. ఇక నానాస్తికించిన ఈ జ్ఞానంలోకి వచ్చేసి ఇంకేమి కనిపించలేదు. అది కనిపించడం లేదంటే కళ్ళు కనిపించలేదని కాదు, అన్నీ కనపడుతుంటాయి, అన్నీ చేస్తుంటాడు. ఏది బంధించదు, దేన్ని పట్టుకోవడం. అహంకార మమకారాలు అన్నీ చచ్చిపోంటాయి. వాటికి మోక్షం. ఈ శ్లోకాన్ని వచ్చే వారు ఇంకా బాగా చెప్పుకుందాం. ఇంతటితోటి ముగించుకుందాం. హరి ఓం తత్సత్. ఆత్మబంధువులారా, మరి చాలా మంచి విషయాలు చెప్పుకున్నాం. చక్కగా ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఈశ్వరుడికి మనం ఏం సమర్పించాలి? మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, 4టిని సమర్పించాలి. మనసు పూర్తిగా. అలా సమర్పణ ఎందులో అవుతుంది? సోహం భావంలో అవుతుంది. ఇలా ప్రశాంతంగా కూర్చు. గురురు బ్రహ్మ, గురురు విష్ణు, గురురేవ మహేశ్వర, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. దీన్ని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పైన సోహం. సో అంటే అది శరీరము కాదు, ప్రాణము కాదు, మనసు కాదు, ఇంద్రియాలు కాదు, ఆత్మ. ఆత్మస్వరూపమే నేను అనేటువంటి భావంతో శ్వాసను గమనిస్తూ ఉండడమే సోహం భావ ధ్యానం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంతంత అవకాశం ఉంటే దీన్ని ఇలా అలవాటు చేసుకోండి. ఇప్పుడు నేను ఓంకారం చెప్పేదాకా అలా శ్వాసను గమనిస్తూ ఉండండి. ఓ